కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు ముఖ్యమంత్రుల రహస్య భేటీ వివరాలను బయటపెట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. చారిత్రక ఒప్పందమని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం ఆ వివరాలు ప్రజలకెందుకు చెప్పడం లేదని నిలదీశారు. రాష్ట్ర భవిష్యత్తును సీఆర్ పాటిల్ చేతిలో ఎలా పడతారని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎంకు మేడిగడ్డ గేట్లు మరమ్మతు చేయాలన్న ఆలోచన ఎందుకు తట్టలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏందో బయట పెట్టండి. వై ఇట్ ఈస్ సో సీక్రెట్? నువ్వేమంటున్నావు? మొత్తం మా భవిష్యత్ అంతా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటున్నావు. మరి ఆ సిఆర్ పాటిల్ ఎవరి చేతులు ఉన్నాడు? రేపు సిఆర్ పాటిల్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మీ ముగ్గురు కలిసి మాట్లాడుకున్న మినిట్స్ ఏందో ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి. బికాస్ వీఆర్ ద స్టేక్ హోల్డర్స్. తెలంగాణలో ఉండే ప్రతి రైతుకు తెలుసుకునే హక్కు ఉంటుంది. పొద్దుగాలేస్తే మంచినీళ్ళు కావాలన్నా, వ్యవసాయం చేయాలంటే సాగునీరు కావాలన్నా, పరిశ్రమలకు నీరు కావాలన్నా కృష్ణా గోదావరి జలాలే కదా. అక్కడ మన హక్కులు కోల్పోతే రేపు శాశ్వతంగా తెలంగాణ నష్టపోతుంది కదా. ఇంత పెద్ద ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు శాసనసభను సమావేశపరిచి చెప్పాలి కదా. ఇప్పుడు అది 2 సంవత్సరాల్లో తుంగభద్ర గేట్లు రిపేర్ చేసేసినారు. నువ్వే పోయి ఇనాగ్రేషన్ కు నువ్వు కూడా పోయినావు. మరి 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ గేట్లు ఎందుకు రిపేర్ చేయలేదు? మేడిగడ్డలో మొత్తం గేట్లు కూడా కాదు, కేవలం 7th బ్లాక్ 7వ బ్లాక్ ఒక్కటి చేయాలి. 2 నెలల తుంగభద్రని పోయి ఇనాగ్రేషన్ పోయి కదా చూసి నేర్చుకొని కనీసం ఇదన్నా చేయి 5-6 నెలల. ఇప్పుడు ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో ఎంత ఉపయోగపడుతుండే?